గోల్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ గుమ్మడిపూడి శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి అనంతపురం గోవిందరాజులు గార్ల ఆధ్వర్యంలో ఈరోజు నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా గత 23 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వాత్సల్య అనాథ శరణాలయంలో పిల్లలకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిపిన సందర్భంగా పై కార్యక్రమానికి హాజరైన వారు నజీర్ అన్నగారు, ఎస్కే మున్నా గారు, పి శంకరయ్య గారు, మన్నారు స్వామి గారు, బి రాజు గారు, వి ఎర్రయ్య గారు తదితరులు పాల్గొన్నారు. From the plate, grade bar. ఇక్కడే ఇదే చేసుకోండి మెడిటేషన్. దీన్ని పిరమిడ్ మెడిటేషన్ అంటారు. అంటే శ్వాస మీద ధ్యానం అంటే అబ్జర్వ్ చేయడానికి ధ్యానం ఏం లేదు. ఈ బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడికి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఈ శ్వాస అంటే. లాస్ట్ 30 seconds, లాస్ట్ 30 seconds. క్లోజ్ యువర్ ఐస్. మీకు చదువు బాగా కాబట్టి కొట్టిన వాళ్ళు వచ్చండి పక్కకి. అండ్ పొజిషన్ లో పోవాలంటే ఈ విధంగా ప్రతిరోజు ఒక 15 నిమిషాలు చేసి చాలు ధ్యానం అంతే. గోడ కాల్చుకొని కూర్చోవచ్చు, చేతులు కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. మీకు ఏదో పని కావాలంటే మెడిటేషన్ చేసి ఆ పని చేయండి. ఓకే, 5 4 3 2 1 0. మీరు చేతులు తీసి తల మీద పెట్టుకోవాలి. మీరు ఎటు చేతులు ఉండవద్దు, తల మీద పెట్టుకోవాలి. మీ అక్షలు బోధించుకోవాలి. మీ గుర్తురేనా ఈ యొక్క ఆనాపాన ధ్యానాన్ని మీ శ్వాస ధ్యానం ఓకేనా. దీన్ని కనుక్కుంటారు. ఈ ధ్యానం మీరు ఏమన్నా సాధించారు. చిన్నపిల్లలు కూడా కలుసుకుంటారు, కూర్చోండి మీరు పిల్లలు. ఓకేనా. థ్యాంక్ యూ. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. అన్నా అందరూ దేని వస్తుంది. ఓకే మరి జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.
నినాదాలు ఇస్తారా? జోహార్ ఇండియా 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 జోహార్ అడిగి పెట్టుకోండి. అడిగి పెట్టి ఉండు వాళ్ళు మళ్ళీ వస్తారు తిరిగి వస్తారు ఏం కావాలా? నువ్వు పెట్టేవాళ్ళు క్లీన్ బయట కొట్టి తీసుకోండి. సీట్ ఖాళీ ఉంది. లైన్లో నిలబడి ఓకే, ప్రార్థన స్టార్ట్ చేస్తారా? సజీర్ భాయ్ అన్నా అన్న రండి. రాజా వచ్చేసండి. అందుకని కూడా అయిపోతే మళ్ళీ వచ్చి పడికి తీసుకోండి అడుగు నిండా నిలబడి అమ్మ చెప్తానండి. వచ్చి పెట్టుకోండి. తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగాను మన వాత్సల్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోల్డ్ నాడు వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు గుమ్మడిపూడి శ్రీనివాసులు గారు, కార్యదర్శి అనంతపురం గోవిందరాజు గారు మరియు వారి యొక్క మిత్రులు స్నేహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడాను నందమూరి తారక రామారావు గారికి 2 నిమిషాల సేపు అందరం శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఈరోజు మరి ఎంతో చాలా గర్వించదగినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు మరి 30వ వర్ధంతి మన అన్నగారు, ఆంధ్రప్రదేశ్లో అన్నగారు అంటే ఎన్టీ రామారావు. ఈ విషయం తెలుగు వారందరికీ నచ్చినటువంటి విషయం, మెచ్చినటువంటి విషయం. మరి వారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా
మన నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి టీఎన్టీయూసీకి అనుబంధ సంఘమైనటువంటి తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ నడపడం చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఆ అధ్యక్షుల వారైనటువంటి గుమ్మడిపూడి శ్రీనివాసాచారి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయిన అనంతపురం గోవిందరాజులు గారికి, అదేవిధంగా ఎస్కే మున్నా గారికి, మరి మిగతా సభ్యులకు అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా మెడికల్ మందులు కావాల్సినటువంటి వారికి రకరకాలైనటువంటి మందులను కూడా అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా టీఎన్టీయూసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను చెప్పేటటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను లెక్చరర్ని. 30 ఏళ్ల కిందట కరెక్ట్గా ఉదయం 10:30-11 నేను మామూలుగా క్లాసులో లెక్చర్ ఇస్తూ ఉంటే ఒక పిల్లవాడు ఏడుస్తుంటే ఏందిరా నాయన అని అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయినారు సార్. ఎన్టీ రామారావు గారు చనిపోయినారు, బాగానే ఉంది. మరి నీ ఏడుపుకు కారణం ఏంటి? కృష్ణుడు ఆయనే సార్, రాముడు ఆయనే సార్, అందరూ ఆయనే సార్, ఆయనకు దండం పెడితే ఎంత సంతోషంగా ఉంటుందని అన్నాడు. నిజంగా నాకు ఇప్పుడే నేను మా వార్డుతో కూడా నాకు ఇది చూడంగానే నాకు ఆ సంఘటన గమనం వస్తుంటుందయ్యా. పిల్లవాడు అంత చిన్న వయసులో రాముడిని, కృష్ణుడిని అన్ని రకాలు వేసి ఆయన సార్ అని ఏడవడం ఏంటి అంటే దాంట్లో అంత కలిసిపోయినా. సరే, అదొక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఇవాళ కిలో బియ్యం పావలాకి ఎవడిచ్చినా కూడా అది ఎన్టీఆర్ పథకం అంటారే తప్ప మీకు ఏ వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, ఆ నాయుడు, ఈ నాయుడు యొక్క పథకం అని చెప్పి ఎవ్వరు కూడా, అది ఎవరైనా ఇవ్వనండి, ఆద్యుడు ఆయన, ఆ రాజ్యుడు. అందువల్ల ఏంటంటే ఆ పథకానికి పేరేమొచ్చింది అంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఎన్టీఆర్ పథకం. తర్వాత జనతా వస్త్రాలు పేదవాళ్ళకి అందరికీ కూడా చాలా తక్కువ ధరలో వస్త్రాలు లభించేటట్టు చేసినటువంటి దానికి కూడా ఆరాధ్యుడే మన ఎన్టీ రామారావు. ఇంకొకటి ఈ అన్న క్యాంటీన్లు ఇవన్నీ కూడా చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ దానికి కూడా ప్రారంభకులు ఎవరయ్యా అంటే ఎన్టీ రామారావు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంది. నాకు కొన్ని మాత్రమే ఇప్పుడు గమనం వచ్చింది, నాకు కూడా వయసు అయిపోయింది. అందువల్ల అటువంటి మహానుభావుడు మన ముందు భౌతికంగా లేకపోయినా కూడా వారు మన దగ్గర ఉన్నట్టే. ఈరోజు ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా గత 23 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ తరఫున మా సహచరులు, మా మిత్రులు అందరం కలిసి ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. ఆయన గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక నటుడుగా కానీ, రాజకీయంగా కానీ ప్రపంచ రికార్డులు సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన అభిమానులు అయినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము. ఎటువంటి పదవి వ్యామోహం లేకుండా నిరంతరం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నాము. ఈ వాత్సల్య స్కూల్లో గత 23 సంవత్సరాలుగా అందరి సహకారంతో మేము అన్నదానం చేస్తున్నాము. మాకెంతో సంతృప్తికరంగా ఉండే ప్రోగ్రాం ఇది. దీని గురించి చెప్పాలంటే, ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువే అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరి మిత్రులకి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ఎన్టీ రామారావు గారు అంటే ప్రపంచంలో తెలియని వాళ్ళు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు అంటే అందరికీ ప్రపంచ పటంలో నిలబెట్టిన వ్యక్తి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఈరోజు 30వ వర్ధంతి సందర్భంగా వాత్సల్య అనాథాశ్రమం నందు ఈరోజు పిల్లలందరికీ అది అన్నదానం జరుగుతుంది. అలాగే పిల్లలకి అవసరమైన మందులు కూడా మేము సమకూర్చడం జరుగుతూ ఉంది. సంక్రాంతి సందర్భంగా పిల్లలకి మన ఇంట్లో ఎలాగా పిండి వంటలు చేసుకుంటామో అలాంటి పిండి వంటలు కూడా పిల్లలకి
పిల్లి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.